బతికున్నాడు, నీళ్లు లేవు, ఏం చేస్తావు? సంధ్యావందనం. అస్తమానం సంధ్యావందనం అంటారు ఎందుకండి మీరు అనకండి. సంధ్యావందనమే ప్రధానం. మీరు పూజ ఎంత చేశారన్న దాంతో సంబంధం ఉండదు. సంధ్యావందనం చేసి మీరు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అని బయటికి రండి. మీరు సహస్ర తులసి అర్చన చేసేసినట్టు. సంధ్యావందనం ఒక్కటి వదిలేసి మిగిలినవి మీరు ఎన్ని చెయ్యండి. ఎవరో చచ్చిపోతే అశౌచంతో ఉండి పూజ చేశాడు అని లెక్క. ఇంట్లో ఎవరో చచ్చిపోతే ఇంట్లో అశౌచం ఉండి ఆ అశౌచంలో ఉన్నవాడు పూజ చేయడం ఎటువంటిదో సంధ్యావందనం చేయకుండా పూజ చేయడం అటువంటిది. యజ్ఞోపవీతం వేసుకోవడం గొప్ప కాదు. యజ్ఞోపవీతం ఉన్నవాడు యజ్ఞోపవీతం ఉన్నవాడికి ఉండవలసిన కర్తవ్యాన్ని పాటించాలి, చెయ్యాలి సంధ్యావందనం. సంధ్యావందనం చెయ్యకుండా నేను కూర్చుంటానంటే కుదరదు, మహాదోషం అది. ఇప్పుడు ఆ సంధ్యావందనం చేసేటప్పుడు అర్ఘ్యం ఇవ్వాలంటే నీళ్లు కావాలి, ఆచమనం చేయాలంటే నీళ్లు కావాలి, స్నానం చేయాలంటే నీళ్లు కావాలి. నీళ్లు లేకుండా అసలు ఉద్ధరణ ఎక్కడుంది? ప్రాణాలతో ఉన్నాడు, ఆ నీళ్లు లేకపోతే ధర్మం లేదు. నీళ్లే ధర్మం, నీళ్లే అభ్యున్నతి, నీళ్లే ఇహమునందు బ్రతుకు, నీరే వంట. నీరు లేని వంక ఎక్కడి నుంచి వండుతారు? నీరు లేకుండా పెరుగు మజ్జిగ ఎందుకు అవుతుంది? నీరు లేకుండా బియ్యం అన్నం ఎందుకు అవుతుంది? నీరే సమస్తం. ఆపో వా ఇదగం సర్వం అందుకే వేదం, నీళ్లే సర్వము. అటువంటి నీరు విషతుల్యం చేస్తే ఈశ్వరుడు అంగీకరించడు. అప్పటికీ ఇప్పటికీ ఇదే సిద్ధాంతం. ఎప్పుడైనా ఈశ్వర ఆగ్రహమునకు కారణములేవి అంటే నీటిని విషతుల్యంగా మార్చుట. 10 మంది తాగి బ్రతకవలసినటువంటి నీటిని ఏ కారణానికి అవమానించరాదు. అందుకే ప్రవహించే నీటిలో మూత్ర విసర్జన చేయడం, మల విసర్జన చేసినటువంటి అవయవాన్ని ప్రక్షాళనం చేయడం, ఇటువంటివన్నీ కూడా పరమదోషాలుగా చెప్పబడ్డాయి. నీటి జోలికి ఎలా పడితే అలా వెళ్ళకూడదు. అందుకే పూర్వం పిల్లనిచ్చేటప్పుడు వీధిలో కాసిన బిందితో నీళ్లు పెట్టి చూసేవారు, వీడు ఏం చేస్తాడని. వాడు గబగబా 4 చెంబులు పోసుకున్నా కాలు మీద కాలేసి రుద్దినే పిల్లనిచ్చేవారు కాదు. కాలు మీద కాలేసి రుద్దారంటే వాడికి ఏమీ సంస్కారం లేదని గుర్తు. పాదములను దేవతలు ఆశ్రయించి ఉంటారు. కాలు మీద కుడి చేత్తో నీళ్లు పోసుకుంటూ ఎడం చేత్తో కాళ్ళు తోముకోవాలి, అంతేకాని లేదా ఎడం చేత్తో పోసుకుంటూ కుడి చేత్తో తోముకోవాలి. పాదాన్ని పాదంతో రుద్దాడు అంటే వాడికి ఏం తెలియదు వైదిక సంస్కారం అని గుర్తు. నీటి మీద గట్టిగా చప్పుడు అయ్యేట్టు కొట్టాడు అంటే వాడికి నీటి సంబంధ వ్యాధులు వస్తాయి. అందుకే చూడండి, నేను చిత్తూరు వెళ్ళానండి, నాకు అన్నం పడలేదనరు, నీళ్లు పడలేదండి అంటే. నీళ్లు పడలేదండి అంటే కారణం ఏంటి? నీరు ఆగ్రహం వహించింది, నువ్వు నీటి పట్ల ధార్మికంగా లేవని గుర్తు. అందుకే నీటి సంబంధం వ్యాధి వస్తే ప్రమాదం కూడా. డీహైడ్రేషన్ వచ్చిందనుకోండి చాలా ప్రమాదం. జలోదరం వచ్చినా చాలా, నీరు ఉన్నా ప్రమాదం, నీరు పోయినా ప్రమాదం. ఎంత ఉండాలో అంతే ఉండాలి. సరే, ఇప్పుడు నేను జలముల యొక్క విశిష్టత అన్నది కాదు కదా నా ప్రసంగం. కాబట్టి ఇప్పుడు ఆ నీటిని ఎప్పుడైతే విషంగా చేస్తున్నాడో కాళీయుడు, ఈశ్వరుడు అంగీకరించాడు. అది ఆయన చెప్పిన ధర్మానికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు, అందుకు శిక్షిస్తాడు. కాళీయుణ్ణి శిక్షించాడంటే అని వినకూడదు, ఎవరైనా అంతే. నీటిని పాడు చేస్తానండి అన్నవాడికి ఎవడికైనా ఈశ్వరుడు వేసే శిక్ష అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన కాళీయుణ్ణి శిక్షించాలి అనుకున్నాడు. ఆయన శిక్షించడానికి శంఖచక్రాలు ఏం పట్టుకోడు, బాలకృష్ణుడిగా ఉన్నాడు కాబట్టి లీలగా చేస్తాడు దాన్ని. కటిచేలంబు బిగించి పింఛమున చక్కంకొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి తక్కుటశాఖగ్రము మీద నుండి ఉరికెన్ గోపాలసింహంబు దిక్తటముల్ మ్రోయ హృదంబులో గుబగుబద్వానంబనూనంబుగన్ అన్నారు పోతన గారు. కటిచేలంబు బిగించి, అమ్మ కట్టినటువంటి ఆ పట్టు దట్టిని బాగా గట్టిగా ముడేసుకుని ఆ గోచి గట్టిగా తీసి బిగించి వెనక్కి పెట్టుకున్నాడు. కటిచేలంబు బిగించి పింఛమున చక్కంకొప్పు బంధించి ఆ జుట్టు ముడి గట్టిగా వేసుకుని ఆ నెమలీకని బాగా దోపుకున్నాడు లోపలికి. పింఛమున చక్కంకొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి 2 భుజాలు కొట్టుకున్నాడు. ఎక్కడ ఏది చెయ్యాలో అదే చెయ్యాలి. ఎక్కడ పడితే అక్కడ ఏ చప్పుడు పడితే ఆ చప్పుడు చేయడం, ఎక్కడ పడితే అక్కడ ఎలా అంటే అలా ప్రవర్తించడం, అసలు వాళ్ళకి ఆ యోగ్యత లేని వాళ్ళు అని గుర్తు. ఆడవాళ్ళు ఉన్న చోట సభలోనూ పురుషుడు తొడకొట్టి చప్పుడు చేశాడనుకోండి, వాడు పరమ అయోగ్యుడని గుర్తు. తొడ చప్పుడు అవ్వకూడదు పురుషుడు, ఒక్క సంగీతంలో తాళం వేస్తే తప్ప. పురుషుడు తొడ చప్పుడైంది అంటే ఒక్క యుద్ధభూమిలో వినా, స్త్రీలున్న చోట తొడ కొడితే తొడలు విరిగిపోతాయి. ఎందుకు విరిగిపోయాయి? దుర్యోధనుడికి ద్రౌపదీదేవిని చూసి తొడగొట్టాడు కాబట్టి. అందుకే ఎక్కడికి మనం వెళ్ళాము అన్న దాన్ని బట్టి ధర్మం ఉంటుంది.
6:15 సభ అంటే 6 గంటలకు వచ్చిన వాళ్ళు 5:30కు వచ్చిన వాళ్ళు ముందు కూర్చోవడం న్యాయం. 6:30 వచ్చిన వాళ్ళు వెనక నుంచి నడిచొచ్చి ముందుకొచ్చి కుర్చీ వేసుకుంటే సభాప్రవేశ యోగ్యత లేని వాళ్ళు ప్రవేశించారని గుర్తు. ఎవరు ఎలా ఉండాలో అలా ఉండాలి కదా. అంతేకాని ధిక్కరించి అతిక్రమించి ప్రవర్తించకూడదు. ధర్మం తెలిసి ఉంటేనే సభాప్రవేశం, లేకపోతే సభాప్రవేశం ఉండదు.